ఓం విశ్వకర్మణే నమః. వెల్కమ్ టు రాంబాబు వాక్ దర్శిని ఛానల్. నమస్కారం అండి. ఓం గం గణపతే నమః. మన గృహానికి ద్వారాలు ఎన్ని ఉంటే మంచిది, వాటి ఫలితాలు. ఒక ద్వారం ఉంటే శుభం, 2 ద్వారాలు ఉంటే ఉత్తమం, 3 ద్వారాలు ఉంటే దోషం, 4 ద్వారాలు ఉంటే శుభఫలం, 5 ద్వారాలు ఉంటే శోరభయం, 6 ద్వారాలు ఉంటే ఐశ్వర్యం, 7 ద్వారాలు ఉంటే నాశనం, 8 ద్వారాలు అంటే సంపద ఐశ్వర్యం కూడా కలుగుద్దంటే, 9 ద్వారాలు ఉంటే కీర్తి నాశనం, పేరు ప్రతిష్టలు పోతాయంట, 10 ద్వారాలు ఉంటే కులక్షయం, 11 ద్వారాలు దుఃఖం, 12 ద్వారాలు ధన పుత్ర లాభం, 13 ద్వారాలు అరిష్టాలు, 14 ద్వారాలు సర్వసంపదలు, 15 ద్వారాలు ద్రవ్యనాశనం అంటే ధనహాని అన్నమాట, 16 ద్వారాలు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. ఓకే, అయితే ఒక గృహానికి ద్వారాలు సరి సంఖ్యలో ఉండాలి. కిటికీలు సరి సంఖ్యలో ఉండాలి. అలాగే షోకేసులు సరి సంఖ్యలో ఉండాలి. అంటే ద్వారాలు 2, 4, 6, 8, 12, 14, 16. అలాగే కిటికీలు 2, 4, 6, 8, 12, 14, 16. అలాగే షోకేసులు 2, 4, 6, 8, 12, 14, 16 ఇలా ఉండాలి. ద్వారాలు కిటికీలు షోకేసులు కలిగితే మళ్ళా సరిసంఖ్య రావాలి. అంటే 16, 18, 12, 14, 18, 16, 18, 22, 24, 26, 28 రావాలి. ఈ 3 కున్నాలు సరిసంఖ్య రావాలి. దానికి ద్వారాలు సరిసంఖ్య రావాలి, కిటికీలు సరిసంఖ్య రావాలి, షోకేసులు సరిసంఖ్య రావాలి. ఇలా వస్తేనే మనకి ఆ ఇంటికి మంచి ఎనర్జీ వస్తుందని మహర్షులు చెప్పి ఉన్నారు. అందుకని మనం ఇది కొంతమంది ఏం చేస్తారంటే ద్వారాలు 11, కిటికీలు 9, అదే అల్మర్లు 6, అప్పుడేముంది 26 అవుతాయి. 26 సరి సంఖ్యే కదా అనుకుంటారు, కానీ రాము. అది సమతుల్యత పోద్దన్నమాట. శాంతి ఎదురుగుండా దర్వాజా ఎదురుగుండా కిటికీ, కొంతమంది దర్వాజా ఎదురుగుండా అల్మర్లు కూడా పెట్టి ఉన్నారు. అది కూడా మనం గ్రహించాలి. దర్వాజా బదులు దర్వాజా ఫస్ట్, దర్వాజా తర్వాత కిటికీ రెండో పద్ధతి కుదరని పక్షంలో. అంతేగాని దర్వాజా ఎదురుగున్న అల్మారు అనేది కిటికీ లేకుండా అల్మారు పెడతాం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. నమస్కారం. Thanks for watching. Like, subscribe, click the bell icon.